మహామహిమ కలిగిన దేవాతి దేవునికి, త్రిత్వ త్రైక త్రియేక దేవునికి నిత్యమును మహామహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడైన ఉన్నతమైన గొప్ప కృప ద్వారా 1994 సంవత్సరము ఏప్రిల్ నెల 14వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద వీరవాసరములో హై స్కూల్ గ్రౌండ్లో మా వివాహము ఎంతో ఘనంగా ఆత్మీయముగా వేలాది మంది విశ్వాసులతో, ఎంతోమంది దైవ సేవకులతో మా వివాహ కార్యము దేవుడు చాలా అద్భుతంగా జరిగించారు. నేటికి కూడా ఆ కార్యాన్ని మేము మర్చిపోలేము. ప్రవచనములతో ఆ వివాహ కార్యము జాన్ సిల్వరాజయ్య గారు మా వివాహాన్ని చేశారు. ఎంతో ప్రవచనము చెబుతూ, అంటే మా ఇరువురుము కూడా దేవుని సేవలో వాడబడ్డానికి ప్రవచనముతో ఆ యొక్క మా వివాహ కార్యము జరిగించబడింది. ఇప్పటికి కూడా మాకు అది గుర్తు, అంటే ఆ సిచ్యువేషను, సందర్భము, అవన్నీ కూడా ప్రతిదీ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. దేవుణ్ణి ఎంతగానో స్తుతించడం జరుగుతుంది. 30 సంవత్సరాలు మా వివాహమై 30 ఏండ్లు. ఈ 30 ఏండ్లు ఎలాగైపోయినాయో మాకు తెలియదు. అప్పుడే 30 సంవత్సరాల అన్నట్టుగా అనిపిస్తుంది. రాత్రి 12 అయిన తర్వాత మా కుమార్తెలు, మా అల్లుడు గారు కుమార్తెలు వచ్చి విష్ చేసి ఒక్కొక్కరు స్తుతి ప్రార్థన చేశారు. ఆ సమయంలో చాలా ఆశ్చర్యకరం. 30 సంవత్సరాలు ఈ యొక్క వైవాహిక జీవితం దేవుడి ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత తక్కువ, అంటే చాలా తక్కువ సమయం అన్నట్టుగా అట్లా అనిపించింది. దేవుడు అంతగా ఆయన శక్తితో, ఆయన కృపతో నడిపించారు. కేవలము ఆయన మహిమార్థమై, ఆయన సేవ కొరకు, దేవాతి దేవుని యొక్క మహిమ కొరకై, యేసుక్రీస్తు వారికి రాజ్య వ్యాప్తి కొరకై, ఆయన కృప కొరకై ఈ దీనులను దేవుడు జతపరిచి ఆయన బలమైన కృపతో దేవుడు నడిపించుచున్న కార్యాన్ని బట్టి దేవునికి ఎన్నో స్తోత్రాలు. అయితే ఇంత బలమైన సేవ, ఇంత గొప్ప సేవ, ఇంత సేవ ఇంత రీతులుగా మేము చేస్తామని ఎప్పుడు మేము అనుకోలేదు. కానీ విశ్వాసంగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా దేవుని చూపించాలి, ఘనపరచాలి, దేవుని నామానికి మహిమ రావాలి, దేవుని ఘనపరచాలి. ఆ రీతి మాలో ఉంటుంది ఆరంభం నుంచి కూడా. కానీ ఇంత సేవ దేవుడు జరిగిస్తారని అని మేము ఊహించలేదు. అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా అత్యధికముగా అనుగ్రహించేవారని, శక్తి గలవారని ఎఫెసీ పత్రిక 3:21 వ్రాయబడినట్లు అన్నిటిలోనూ దేవుడు అధికమైన కృప చూపి ఆయన కార్యాన్ని జరిగింపచేస్తూ నడిపించుచున్నారు. అటు దేవునికి నిత్యము మహిమ కలుగును గాక. ఇంకా అయ్యగారి గురించి నేను చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క మాటే చెప్పమన్నారు మల్లుడు గారు, కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఒక సేవకునికి ఉండవలసిన లక్షణాలు నేను అయ్యగారిలో చూస్తాను. కానీ ఎప్పుడు కూడా ఎదురుగా మాట్లాడమనబడేది అలవాటు లేదు. దేవుణ్ణి మాత్రం స్తుతించడం అనబడే కార్యమే చేయడం జరుగుతుంది. పౌరుషము కలిగినటువంటి ఒక దైవ సేవకునిగా ఎవరికి భయపడకుండా దేవునికి భయపడుతూ ఆయన నామానికి మహిమ రావాలి. ఎవరేమనుకున్న పర్వాలేదు, దేవుడు బాధపడకూడదు, దేవునికి మహిమ తగ్గకూడదు. ఇట్టి రీతులు వెళ్ళినప్పుడు ఎన్నో పరిస్థితులు కుటుంబంలో, అంటే సంఘాల్లో, అన్ని రీతులుగా కూడా ఎన్నో రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా దేవునికి మహిమ ఉండాలని వెళ్ళడము, ఆ కార్యం ఎంతో దేవుని స్తుతించే ఒక గొప్ప కార్యం. తగ్గింపు, ఇతర సేవకుని హెచ్చించాలి అని తగ్గించుకుని ఉండాలి. ఇది అయ్యగారిలో ఉన్నటువంటి లక్షణం. దాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతించడం జరుగుతుంది. ఒక తండ్రిగా ఎట్లా ఉండాలో, ఒక భర్తగా ఎలా ఉండాలో, ఒక కుమారుడిగా ఆ అంకుల్ గారు, ఆంటీ గారు, మా మావి గారు, అత్తయ్య గారికి వారికి కుమారునిగా ఎట్లా ఉండాలో, తోబుట్లుగా ఎట్లా ఉండాలో, అలాగే అత్తయ్య మామ మా తల్లిదండ్రులకు ఆ అల్లుడిగా ఎలా ఉండాలి, అన్ని రీతుల్లో దేవుని వాక్యాన్ని అనుసరించి వెళతారు. అది నేను చూచాను. దేవునికి ముందు లెక్క అప్పగించుకోవాలి. దేవుడు ఉన్నారు, ఆయన చూస్తున్నారు, ఆయనకు లోబడి వెళ్ళాలి. మనుషులు కాదు, దేవుని మనం చూడాలనబడి రీతితో వెళ్ళడం అనబడేది జరుగుతుంది. అది నేను
బాగా గమనించినటువంటి కార్యము. దేవుని నేను ఎన్నో విషయాల్లో స్తుతించాలి. ఎందుకంటే ఎన్నో కార్యాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో కార్యాలు దేవుడు ఆయన కృప చూపి జరిగింపజేస్తున్నారు. డబ్బును ఆశించకుండా చేసే సేవ. డబ్బు లేని సందర్భాలు ఇప్పటికీ జరుగుతాయి అనుకోవచ్చు. కోట్లాది కట్టడాలు, కోట్లాది విలువైన పని, సేవ. కానీ ఒక్కొక్కసారి బీరువాలో ఏమీ ఉండదు. వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది. దేవుడు అన్నారు, లెక్క పెట్టలేంత సొమ్మిస్తానంటే అంత సొమ్మిస్తే మాకు గర్వం వస్తుందేమో దేవా. వద్దు, ఎప్పుడు ఎంత కావాలో అంతే మీరు దయచేయండి ఆయనను ప్రార్థించగా యేసు మహారాజుకు ఆ కార్యాన్ని దేవుడు అద్భుతంగా జరిగింపచేస్తారు. అందుకే ఎప్పుడు కూడా భయపడ్డం అనబడేది ఉండదు. దేవుని సేవలో ముందుకు వెళ్ళిపోవడమే, దేవుడు చూసుకుంటే దేవుడే ఆయన కార్యాన్ని జరిగింపచేస్తూ ఉంటారు. దేవుడు అతి కృప. ఒక్కొక్కసారి సందర్భాలు ఏమీ లేనటువంటి, సొమ్ము లేనట్టు బిల్స్ కట్టాలి, చాలా భయంకర పరిస్థితులు ఒక్కొక్కసారి సంభవించినటువంటి కాలంలో, అట్టి సమయంలో కూడా నిబ్బరము కలిగి ప్రభు వైపు చూస్తూ ఏమాత్రం విశ్వాసములో ఆ ప్రక్కకు తొలగకుండా దేవుని వైపు చూస్తూ వెళ్ళే ఆ ఘనమైన కార్యం. నాకు ఏదైతే ఇష్టమో, నేను ఏదైతే కోరుకుంటానో దైవ సేవకుల విషయంలో, నాకు చిన్నప్పటి నుంచి దేవుని సేవ అంటే నాకు చాలా ఇష్టం. దైవ సేవకులు నాకు చాలా ఇష్టం. వాళ్ళు పెద్ద బోధకుల, చిన్న సేవకుల, అది నాకు కాదు. దైవ సేవకులు అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. బలమైనటువంటి దైవ సేవకులు మా నాన్నగారు జానీ గారు. ఎంతోమంది కనుక ఆ రీతిని బట్టి ఏమో నాకు దైవ సేవకులు అంటే బాగా ఇష్టము. చిన్నప్పటి నుంచి నాకు దేవుని సేవ అంటే ఇష్టము, దైవ సేవకులు అంటే ఇష్టం. ఇంకెవరైనా ఎంత పెద్ద ఉద్యోగైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా నాకు అంతగా అనిపించదు, నా హృదయానికి అనిపించదు. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, నేను ఎందుకు నాకు స్పందన రావట్లేదు, ఎందుకు నేను స్పందించలేకపోతున్నాను అనుకుంటాను. ఆ స్పందన ఉండదు. కానీ ఒక దైవ సేవకుడు అనగానే నాలో ఒక రకమైనటువంటి స్పందన చాలా ఇష్టం. అందుకని మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు తల్లిదండ్రులుగా నేను చూడలేదు, దైవ సేవకులుగానే వారిని నేను చూచాను. దైవ భక్తులు. అలాగే మా అత్తయ్య గారు గ్రేసమ్మ, మా మామయ్య గారు విజయరత్నమయ్య గారు చాలా గొప్ప భక్తులు, గొప్ప దైవ సేవకులు. ఎంతో తగ్గింపు కలిగి భక్తి కలిగినటువంటి వారు. తల్లిదండ్రుల వల్లే మమ్మల్ని ప్రేమించారు. వారంటే మాకు చాలా గౌరవం, చాలా ఇదిగా మేము వారి వైపు, వారి విషయాల్లో మేము వెళ్తూ, అంటే వారు మాకు లోబడుతూ, ఇంత బలమైన సేవ దేవుడు జరిగిస్తున్నా వారు ఏం చెప్తారో దానికి మేము లోబడి వాళ్ళము, వారిని అడిగేవారము. ఆ రీతిగానే వెళ్ళడం అనబడేది. ఒకసారి మా అమ్మగారు ఇక్కడికి వచ్చారు, మా నాన్నగారు మా అమ్మగారు. నేను అన్నాను, అమ్మ ఏదన్నా సరి చేయవలసింది ఏదైనా ఉందా, మేము చేయకూడదు ఏదైనా చేస్తున్నామా, పెద్దోళ్ళు కదా, ఏదైనా తెలిస్తే చెప్పమ్మా, మేము సరి చేసుకుంటాం. అంటే మా అమ్మగారు నవ్వారు. మీ ఇద్దరు కూడా ప్రభును చూస్తూ వెళుతున్నారు, అలాగే వెళ్ళండి అని చెప్పి మా అమ్మగారు తెలియచేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతమైన కృప ద్వారా ఆయన సేవలు నడిపిస్తున్నారు. దేవుడు నాకు ఎన్నో విధాలుగా ఆయన కృప చూపించారు. ఆ ప్రాణము, ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టే దైవ సేవకు నాకు భర్తగా నాకు దయచేయనని ప్రార్థించగా దేవుడు అంతకన్నా గొప్ప కార్యాన్ని దేవుడు ఆయన కృప చూపి జరిగింప చేస్తారు. అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతించడం జరుగుతుంది. నలుగురు కుమార్తెల్ని, వజ్రం లాంటి కుమార్తెల్ని, మాలో ఈ ఆశ దేవుని పట్ల అదే రీతి కలిగిన ఆ తగ్గింపు, మేము ఎట్లయితే దేవుణ్ణి మహింపరచాలనుకుంటాం అదే రీతి మా పిల్లల్లో దేవుడు కలిగించారు. నిజంగా అది చాలా దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్, చాలా గొప్ప గిఫ్ట్ అనమాట. దేవుడు అట్టి బిడ్డలు మాకు ఇచ్చారు. రెండో సంతానముకు కుమారుని దేవుడు ఇచ్చారు. ప్రభు సన్నిధిలో ఉండడం జరిగింది. ఈ 30 సంవత్సరాల్లో ఇంకొక కుమారుని, అల్లుడు గారిని మాకు కుమారునిగా దేవుడు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును కాక. నేను చాలా దేవుణ్ణి స్తుతించడం జరుగుతుంది. మాకున్నటువంటి సేవా ఆసక్తి, ఆత్మల రక్షణ భారము అట్టి కలిగినటువంటి ఆ హానుక్ గారిని దేవుడు మాకు అల్లుడు గారుగా పేరే అల్లుడు, కానీ ఆయన మాకు కుమారులై ఉన్నారు. దేవుడు అట్టి రీతిగా దయచేశారు. కుటుంబాన్ని ఈ రీతిగా దేవుడు కృప చూపి నడిపిస్తున్నారు. అందును బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు. అలాగే
లక్షలాది ఆత్మీయ కుమారులను కుమార్తెలను మావలే దేవుని అగ్ని చేత మండింపబడి మిమ్ములను దేవుడిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతించడం జరుగుతుంది. చివరికి మీరు చెప్పే మాట ఏంటంటే, ఈ 30 సంవత్సరాలు ఈ సేవ ప్రారంభమై 32 సంవత్సరాలు బలమైన సేవ దేవుడైన కృపతో జరిగింపజేస్తున్నారు. కానీ అయిపోయింది అని మేము అనుకోవట్లే. మొన్న అయ్యగారు అన్నారు, మేము కార్లు వెళుతుండగా ఓ మాట అన్నారు, దేవుడు బలంగా సేవ జరిగింపజేస్తున్నారు, బలంగా వెళుతున్నాం, దేవుడు ఎంతో కార్యం చేస్తున్నారు. కానీ ఇలా కాదు, అసలు దేవుని చిత్తములో ఏదుందో దాన్ని కనుగొని కనిపెట్టి ప్రభు చిత్తములో ఉన్న ఆ సేవ మనం చేయాలి, దాని కొరకు మనం చూడాలి, బలంగా వెళ్ళాలని అయ్యగారు తెలియచేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే దేవుని చిత్తములో ఉన్నటువంటి ఆ సేవ జరిగించబడాలి. ఎన్నో వాగ్దానాలు ఈ సేవకు దేవుడిచ్చారు, అవన్నీ కూడా నెరవేర్చబడాలి. అందుకొరకు మా కొరకు మీరు ప్రార్థించండి. ఎందుకొరకు ఈ దీనుల్ని ఈ వివాహ కార్యము ద్వారా జతపరిచారు, ఆ కార్యము ప్రభును ప్రార్థించండి. మీ వద్ద నుండి ఏది మేము ఎప్పుడు కోరుకోము, కేవలము దేవునికి మీరు చేసే ప్రార్థన, అదే మీ వద్ద నుండి మేము కోరుకుంటాం. ఎందుకంటే అన్నిటికంటే అది చాలా విలువైంది, అది చాలా గొప్పది, అది మేము కోరుకుంటున్నాం. గమనించాలి, గుర్తించాలి. దేవునికి మహామహిమ కలుగును గాక. అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే, అయ్యగారిలో ఒకటి ఉంది. అయ్యగారు ఒక్కరే సేవలు వెళ్ళిపోవాలనబడే ఉద్దేశం కాదు, ఇద్దరు కలిసి వెళ్ళాలి, ఇద్దరు వాడబడాలి, ఇద్దరు దేవుని మహిమపరచాలి. ఇది అయ్యగారిలో ఉన్నటువంటి కోరిక. అదే దేవుడు నాకు వరముగా దయచేశారు. బోలో యేసు మహారాజుకు. అసలు నేను పెళ్ళైన కొత్తలో నేను ఇంక దేవుని ఆత్మను పొందక ముందు నేను చాలా అప్సెట్ అవ్వేదాన్ని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆశ, దేవుని కొరకు నేను వాడబడాలి, ఆయన మహిమపరచాలని నాకు చాలా లోపల ఉండేది. కానీ నాకు ప్రార్థనే వచ్చేది కాదు, ప్రార్థనే చేయలేకపోయింది. నేను ప్రార్థన చేస్తే నా ప్రక్క వారు కూడా వినబడదు, అంత చిన్న స్వరంతో నేను ప్రార్థన చేస్తాను. అలాగే నాకు భయము, ఎవరితో కూడా నేను మాట్లాడలేను. ఇక ప్రార్థన చేయమంటే ఏదో నెమ్మదిగా చేసే, బైబిల్ చదివేదాన్ని, ప్రార్థన జీవితాన్ని, మోకాళ్ళ జీవితాన్ని కలిగి ఉన్నాను. కానీ నాలో ఏంటంటే భయము, దేవుని కొరకు నేను వాడబడాలని బట్టి తీవ్రత నాలో ఉండేది. ఎంత తీవ్రత నాలో ఉండేదో అంత తీవ్రతగా నేను చాలా నిరాశలోకి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా నేను దేవుని కొరకు ఉపయోగపడిన అనబడేది నాలో చాలా చాలా కలుగుతుండే. కానీ దేవుడు నాకు వివాహమైన తర్వాత, నా పెద్ద పాప పుట్టిన తర్వాత, ఇక్కడ తాటి అకలుశాల చర్చి ముందు జరుగుతున్నప్పుడు ఒక స్వప్నాన్ని ప్రభు ఏదైనా జరిగిస్తున్నప్పుడు స్వప్నం చూపిస్తే, అప్పుడు ఒక స్వప్నాన్ని దేవుడు చూపించిన ఆత్మను పొందినట్లు, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత శక్తితో ఆయన సేవలు బలంగా వెళ్ళడానికి దేవుడు ఆయన కృప చూపించారు. అందును బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు. ఈ దీనులు ఇరువురము మరింత బలముగా దేవుని సేవ చేయనట్లు, ఇంకా దేవుని సేవలో పరుగులెట్టునట్లు, ప్రభును మోసుకుని వెళ్ళునట్లు మా కొరకు ప్రార్థించండి. దేవునికి నిత్యమును మహామహిమ కలుగును గాక. ఆమేన్. మరి నాథ